మనం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మావోయిస్టులు అసలు కనపడలేదనుకోండి. సో ప్రజలకి ఏ కష్టాలు లేవు కాబట్టి మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు. అదే ఎదుటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం అసలు ఏమి లేదనుకోండి. మావోయిస్టులతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రాలేదు రాష్ట్రంలోకి అని చెప్పుకోవచ్చు. అదే మళ్ళీ కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని మావోయిస్టుల మీద జల్లెడ బట్టి అందరినీ వేరేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు లొంగుబాటుకు లేకపోతే స్వచ్ఛందంగా లొంగిపోవాలనో లేదా ఏదైనా తప్పించుకోవాలని ఎక్కడైనా తలదాచుకున్నారనుకోండి, వాళ్ళని పొరపాటున పోలీసులు పట్టుకుంటే ఈ మనకిష్టం లేని నాయకుడు మనకిష్టమైన నాయకుడిని చంపడం కోసం వాళ్ళని పంపించినట్టు అనమాట. గతంలో ఎందుకు లేదు ప్రాబల్యం అంటే ఇతనికి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మావోయిస్టులతోటి ప్రాబల్యం లేదట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మావోయిస్టులు దింపారంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకని లేదు ఇది అని ఒక తలక మాసిన వెధవలో పిచ్చి పిచ్చి లాజిక్లు పెట్టి జనాన్ని ఒక ఏమంటారు ఒక గొర్రెల్లాగా ఆలోచన జ్ఞానం తగ్గించేసుకొని గొర్రెల్లాగా బతికే కార్యక్రమానికి చేస్తూ ఉన్నారన్నమాట. ఎంత చెత్త లాజిక్లు! అసలు ఏమన్నా అర్థం ఉందా దాంట్లో ఏమన్నా మీనింగ్ ఉందా అసలు? జగన్మోహన్ రెడ్డి గారు మావోయిస్టులని విజయవాడకు దింపారు చంద్రబాబు నాయుడు గారిని చంపడం కోసం అంట. ఆ థింక్ ఆంధ్ర అనే పేజీ ఒక వెధవ ఉన్నాడు, వాడు పెడితే దాన్ని నిజంగా నేను ఎప్పుడు టీడీపీ వాళ్ళు అనుకుంటాను, అసలు మనకు అర్థం లేని మీనింగ్లెస్ అనిపించిన అన్నింటినీ కూడా వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తారా అనుకునేవాడిని. కానీ ఒకడో ఇద్దరో ముగ్గురో దాన్ని నమ్మకపోతారా, దాన్ని నమ్మి మనకి కట్టుబానిసలు ఉండకపోతారా అనే ఒక ఆలోచనతోటి వాళ్ళు 100 రకాల అబద్ధాలు మనకు నవ్వులు పాలవుతున్నా కూడా ఎందుకు చేస్తారంటే ఒక్కళ్ళు పడినా చాలు ఆ అబద్ధంలో వాళ్ళు సక్సెస్ అవుతున్నారు కూడా. ఇప్పుడు నెయ్యిలో కల్తీ అని అంటే ఎవరు చూశారు, ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు, ఏ ఆధారంతో మాట్లాడకపోయినా సరే దాన్ని ప్రచారం చేసే గొర్రెలు తయారైపోయారు కదా. సేమ్ అలానే ఏదన్నా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు చదివిన స్కూల్ ఏందో కూడా తెలియదు, ఆయన ఇంగ్లీష్ పేపర్ లీక్ చేశాడు అనగానే అది నిజమా కాదని కూడా ఒక కనీసం ఒక ఎనాలిసిస్ ఒక విచారించి తెలుసుకుందామని ఆలోచన కూడా ఉండదు, దాన్ని ప్రచారం చేస్తారు. లక్ష కోట్లు అసలు ఆస్తులు మొత్తమే ఏమంటారు 1300 కోట్ల మీద విచారణ అంటే కూడా ఇప్పుడు కూడా 1,00,000 కోట్లు అంటారు. అది సిబిఐ 43,000 కోట్లు తేల్చిందంటాడు ఒకడు.